నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. యుక్త వయస్కులైనటువంటి ఆడవాళ్ళు చాలామందిలో పీసీఓడి అనేటటువంటి ప్రాబ్లం చాలా కామన్గా మీరు వింటూ ఉంటారు. అది ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 20 ఏళ్ళుగా ప్రాబ్లం ఎక్కువవుతోంది. ఇంకా ఫ్యూచర్లో కూడా అది ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. సో పీసీఓడి అంటే ఏమిటి, దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అనే అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పీసీఓడి అంటే అది పెళ్ళి కాని ఆడవాళ్ళల్లో చూసుకుంటున్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో అది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏమిటి అంటే సంవత్సరానికి కనీసం 9 సార్లైనా పీరియడ్స్ రావాలి, అది నార్మల్. అలాగా అంతకంటే తక్కువగా వస్తున్నప్పుడు మనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా అసలు ఫస్ట్ తెలుసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్వసామాన్యంగా ఇది పీసీఓడి ప్రాబ్లం అని గైనకాలజిస్ట్ చెప్పడం అంటే జరుగుతూ ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లం వల్ల పీరియడ్స్ తక్కువ వస్తున్నాయి ఫస్ట్. సో మొటిమలు ఎక్కువ వస్తున్నాయి, కొంచెం ముఖం మీద ఉన్నటువంటి జుట్టు పెరిగింది, ఎస్పెషల్లీ సైడ్ లాక్స్ పొడుగ్గా అవుతున్నాయి, కొంచెం పైలిప్ మీద కాస్త జుట్టులాగా వస్తుంది. ఇది ఆడవాళ్ళలో కామన్గా చూస్తుంటాం పెళ్లి కాని వాళ్ళలో. సో ఇది మెల్లగా పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ అంటాం. పెళ్ళి అవుతుంది, పిల్లలు కనడం ప్రాబ్లం వస్తుంది, అంటే వీళ్ళు కన్సీవ్ అవ్వడానికి డిలే అవుతూ ఉంటుంది. వీళ్ళకి కూడా చూసినట్లయితే అంతే, సేమ్ మొటిమలు ఉంటాయి, కాస్త ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉంటుంది, పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు, వచ్చిన తక్కువ నెంబర్ వస్తూ ఉంటుంది. సో ఇది కామన్గా జరిగేటటువంటి ప్రాబ్లం. సో దానికి గైనకాలజిస్ట్ ఏం చేస్తారు, సో వెంటనే పొట్టకి స్కాన్ తీసి, అమ్మ మీ ఓవరీలు నేను పరీక్ష చేసి చూసి, యూట్రస్ అంతా బాగుంది తల్లి, మీ ఓవరీస్ నేను పరీక్ష చేసి చూడగా దాంట్లో మనకి కొన్ని నీటి బొగ్గల్లాగా నాకు కనిపించాయి, సో దీన్ని పీసీఓడి అంటారు అని ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఇదంతా నేనెందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు నాకు గుండె డాక్టర్గా ఎంత పేరో బరువు తగ్గడం ఎట్లా అన్నటువంటి అంశంలో నేను డైట్ గురించి, ఎక్సర్సైజ్ గురించి నేను చేసినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీరు దీని గురించి ఈ రెండు సంధానం చేసుకున్నట్లయితే పీసీఓడికి ప్రధానమైనటువంటి ప్రాబ్లం 80% మందిలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో ఓవరీస్లో ప్రాబ్లం ఏమీ లేదు, వాళ్ళ ప్రాబ్లం వల్ల అధిక బరువు వలన వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి 17-18 ఏళ్ళ వాళ్ళకి వస్తున్నాయంటే 17-18 ఏళ్ళ అమ్మాయిల్లో కూడా వాళ్ళు అవసరమైన దానికంటే ఎప్పుడైతే బరువు ఎక్కువ ఉంటున్నారో వాళ్ళల్లో పీసీఓడి ప్రాబ్లం అనేది మొదలవుతుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నది యూజువల్గా ఫ్యామిలీస్లో ఉంటుంది. 100కి 80% మందిలో ఇది ఫ్యామిలీస్లో ఉన్నటువంటి అధిక బరువు వల్ల ఈ ప్రాబ్లం రావడం, అధిక బరువు వల్ల ఫ్యామిలీస్లో చాలామందికి ఈ పీసీఓడి అనేది రావడం, దానివల్ల పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి మా ఫ్యామిలీలో ఒకవేళ ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల నా పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, మరి మా అమ్మాయి సంగతి ఇంతేనా, నా సంగతి ఇంతేనా అని ఒకవేళ ఎవరన్నా అనుమానపడితే ఇది ఫ్యామిలీస్లో స్ట్రాంగ్గా వచ్చే రిస్క్ మాత్రమే. సో ఒకవేళ మనకు ఆ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం దానికి తగ్గట్టుగా నాన్ ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ అంటుంది, అందులో మందులు వేసుకోవాల్సినటువంటి పని లేదు. ఎప్పుడైతే మీకు పీసీఓడి అని డాక్టర్ చెప్తుందో దానికి ట్రీట్మెంట్గా ఒక మెట్ఫార్మిన్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. మెట్ఫార్మిన్ అనేది షుగర్ ట్యాబ్లెట్. సో షుగర్ వాళ్ళకి లేకపోయినా సరే మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఇవ్వచ్చు, బరువు తగ్గడానికి ట్యాబ్లెట్లు ఇవ్వచ్చు. కానీ ప్రధానంగా వీళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే పీసీఓడి అనేటటువంటి ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏదైతే ఉందో అది అధిక బరువు. ఆ అధిక బరువు తగ్గినట్లయితే ఈ ప్రాబ్లం పూర్తిగా రివర్స్ అవుతుంది. వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారంటే, బరువు వాళ్ళు సీరియస్గా ఉన్నట్లయితే 2 నెలల బరువు తగ్గితే 3 నెలలు వాళ్ళు కన్సీవ్ అవుతారు, అంత కామన్గా జరుగుతుంది. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెళ్లి కాని వాళ్ళైతే ఇమీడియట్గా పీరియడ్స్ అనేవి వాళ్ళకి నార్మలైజ్ అవుతాయి. సో ఇది ఒక రకమైనటువంటి అమాయకత్వం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం. సో అధిక బరువు నాకు ఏం ట్యాబ్లెట్లు ఇవ్వాలి డాక్టర్ గారు అని చాలా వాళ్ళు దీనంగా అడుగుతారు, చూస్తే జాలి వేస్తుంటుంది. సో వాళ్ళు, డాక్టర్ గారు పెళ్ళైంది, పిల్లలు పుట్టట్లేదు, ఇప్పుడు నాకు పీసీఓడి అని చెప్పింది గైనకాలజిస్ట్, బరువు తగ్గమని చెప్పింది, నేనేం చేయాలి? వాళ్ళ మొహంలో ఉన్న డిస్పరేషన్, అంటే వన్స్ పెళ్లి కాకముందు అంత ప్రెషర్ ఉండకపోవచ్చు, వన్స్ పెళ్ళైన పిల్లలు పుట్టకపోయినప్పుడు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ ఏదో ఇన్సల్టింగ్గా, పిల్లలు పుట్టకపోతే ఏదో అమ్మాయిలో లోపం కింద ఇలాంటివి చూస్తూ ఉండడం సహజం. దాని మీద వీళ్ళు స్ట్రెస్లోకి పోవడం కూడా కామన్గా చూస్తున్నాం. ఇది చాలా సింపుల్గా మీరు డైట్లో రైస్ తీసేసి ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం ద్వారా మీరు ఈ ప్రాబ్లం పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. డైట్లో రైస్ ఎలిమినేట్ చేయండి. అంతకంటే ముఖ్యమైనది ఎక్సర్సైజ్.
కండల్లో ఎప్పుడైతే మజిల్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ నుండి మొదలైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఇది. సో ఆడవాళ్ళు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉండడం మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం, జాగింగ్ చేయడం, ట్రెడ్మిల్ చేయడం, జిమ్కి వెళ్ళడం, జిమ్లో ఒక ట్రైనర్ని పెట్టుకుని రెగ్యులర్గా కనీసం వారానికి 3-4 రోజులు వెళ్ళగలిగిన జిమ్కి వాళ్ళు బరువు తగ్గడం మొదలవుతుంది. సో మీ నార్మల్గా అది మీకు ఈ పీసీఓడి ప్రాబ్లంకే కాదు, మీకు అంత తర్వాత షుగర్ రాకుండా, బీపీ రాకుండా ఫస్ట్ మీ అపీరెన్స్ ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే మీరు బరువు తగ్గడం స్టార్ట్ చేస్తారో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ అపీరెన్స్ పెరుగుతుంది, మీ అపీరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది బేసికలీ. ప్లస్ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పీసీఓడితో సహా మిగతావన్నీ కూడా మీరు రివర్స్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది బేసికలీ. సో ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి ఈ రెండిటికి కూడా 80% ఆఫ్ కేసెస్లో ఇది అధిక బరువు మాత్రమే. కోర్స్ దానికి నేను చెప్పినట్టుగా పరీక్షలు ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డమైన్ చేయొచ్చు, రక్త పరీక్షలు చేయొచ్చు. ఈ ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో సీరం ఇన్సులిన్ ఎక్కువ ఉంటాయి, కొన్ని హార్మోనల్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ వీటికి ట్రీట్మెంట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తుంటారు, అలాగే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లు ఇస్తారు, బరువు తగ్గడానికి ఇంకొక ట్యాబ్లెట్లు ఇస్తారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నేను ఎక్సర్సైజ్ చేయడానికి ఇన్స్పిరేషన్. మీ మెదడులో నేను బరువు తగ్గాలి, నేను బరువు తగ్గి హెల్తీగా ఉండాలి, నాకు ఫస్ట్ నా అపీరెన్స్ పెంచుకోవాలి. ఆడవాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అపీరెన్స్ మీద వాళ్ళకి ఎక్కువ వాళ్ళు అంటారంటే గర్వంగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు దే టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. సో ఇది మరి అపీరెన్స్ పెంచుతుంది, ఈ హెల్త్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంటే అంతకంటే కావాల్సిందే ఉంది. సో ఈ రెండింటికి కూడా ఈజీగా ఉండేటట్టుగా, అంటే ఈజీగా అంటే ఈ రెండింటికి కూడా కామన్ ఇష్యూ ఎక్సెస్ వెయిట్. కాబట్టి మీ హైట్ చూసుకోండి, మీ హైట్ సెంటీమీటర్స్లో చూసుకుని దాంట్లో మీరు 100 తీసేయండి. యూజువల్గా ఆడవాళ్ళు అరౌండ్ 5 ఫీట్ ఉంటారు, 5 ఫీట్ అంటే 150 సెంటీమీటర్లు, 100 తీస్తే 50. మీరు 50కి కొంచెం 50-52 కిలోలు, 53 కిలోలు వేసు అక్కడ దాకా మీ బరువు తీసుకొచ్చేస్తే వెంటనే మీ శరీరంలో ఉన్నటువంటి హార్మోనల్ చేంజెస్, ఈ ఎక్సెస్ ఫేషియల్ హెయిర్, మొటిమలు సమస్తం మటుమాయమై అవుతాయి. మీ అపియరెన్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీ హెల్త్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అదే అండి ఇవాళ నేను చెప్పొచ్చేది. పీసీఓడి అంటే ఎక్సెస్ వెయిట్ తగ్గించండి. పీసీఓడి, మొటిమలు, ఫేషియల్ హెయిర్ నుంచి మీరు దూరం కావచ్చండి. ఎలా వెయిట్ తగ్గాలి అన్నది నేను టూకీగా చెప్పాను. బట్ స్టిల్ నా పేరు మీద మన ఛానల్లోనే చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూసి డైట్, ఎక్సర్సైజ్ మీద మీరు అవగాహన పెంచుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మందులు ఈ అవసరం లేకుండా మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకునే అవకాశం ఉందండి. నమస్కారం.